వెల్కమ్ టు కపుల్ స్టోరీస్ ఎపిసోడ్ 2. ఈ రోజు డేట్ వచ్చేసి 15th March 2026 అండ్ ఇవాళ స్టోరీస్ వచ్చేసి ఒక మదర్ తన కిడ్స్ మీద కత్తితో దాడి చేసింది. కూతురు అక్కడికక్కడే చనిపోయింది అండ్ కొడుకు అట్లా అయినా తప్పించుకొని వచ్చాడు. అండ్ సెకండ్ స్టోరీ ఏంటంటే ఒక గోల్డ్ షాప్లో గుమస్తాగా పనిచేసే ఆయన భారీగా పెళ్లి చేసుకున్నాడు అండ్ ఓనర్కి డౌట్ వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటే పెద్ద ఫ్రాడే బయటపడింది. అండ్ థర్డ్ స్టోరీ వచ్చేసి పిల్లల గొంతు నలిపేసి అండ్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది. పిల్లాడు చనిపోయాడు అండ్ కూతురు పరిస్థితి సీరియస్ గా ఉంది. ఆ వైఫ్ కూడా చనిపోయింది. అండ్ ఫోర్త్ స్టోరీ వచ్చేసి క్షణికావేశంలో డెసిషన్ తీసుకొని 2 kids అండ్ వైఫ్ కలిసి చెరువులో దూకేశారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ బ్రేక్. ఫస్ట్ స్టోరీ డీటెయిల్స్ లోకి వెళ్తే యాదాద్రి భువనగిరిలో జరిగింది. హస్బెండ్ అండ్ వైఫ్ రెగ్యులర్ గా కొట్టుకుంటున్నారు. ఇంకా రీజన్స్ ఏంటో బయట పెట్టలేదు కానీ ఈ కొట్టుకునే ప్రాసెస్ లో వైఫ్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసింది. వెళ్ళింది అండ్ శుక్రవారం ఎర్లీ మార్నింగ్ పిల్లల మీద కత్తితో దాడి చేసింది. కూతురు అక్కడికక్కడే చనిపోయింది అండ్ కొడుకు గాయాలతో అట్లగొట్ల తప్పించుకున్నాడు. అండ్ ఆమె కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఆవిడ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ రీజన్స్ ఏంటో ఇంకా తెలియదు. సెకండ్ స్టోరీ వచ్చేసి పెడంలో జరిగింది. లాస్ట్ మంత్ ఒక గోల్డ్ షాప్ లో పనిచేస్తున్న గుమస్తా భారీగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ కి ఓనర్స్ కూడా అటెండ్ అయ్యారు. అండ్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకు ఇంత గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నాడు, ఎలా ఇంత డబ్బు వచ్చిందని అనుమానంతో క్రాస్ చెక్ చేసుకున్నారు. సో క్రాస్ చెక్ చేసుకుంటే 1.5 crores ఆఫ్ బంగారాన్ని ఈ గుమస్తా దొంగలించాడంట. అసలు ఈ దొంగలించడానికి లూప్ హోల్ ఎలా దొరికిందంటే ఈ ఓనర్స్ కి 2 షాప్స్ ఉన్నాయి. ఒక షాప్ లో ఓనర్ ఉంటాడు అండ్ సెకండ్ షాప్ లో ఈయన్ని మెయిన్ గుమస్తాగా పెట్టారు. ఇదే అవకాశంగా యూజ్ చేసుకుని దాదాపు ₹1.5 కోటి బంగారాన్ని దొంగలించి ఆయన్ని క్యాష్ చేసుకుని గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ విషయం ఓనర్స్ తెలుసుకుని ఆయన్ని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పలేదు అండ్ పోలీస్ కంప్లైంట్ పెట్టారు. పోలీసులు ఈ కేసు ఫైల్ చేయకుండా పెండింగ్ లో పెట్టారు. అండ్ ఆ గుమస్తా ఇంటికి సెర్చ్ కి వెళ్తే కొన్ని లాక్స్ అమౌంట్ అండ్ వెండి బిందెలు దొరికినాయంట. పోలీసులు ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ థర్డ్ స్టోరీ వచ్చేసి హైదరాబాద్ బోరబండ్లో జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో టెంపరీ జాబ్ చేస్తున్నాడు అండ్ ఈయన వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ గా ఉంటుంది. ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల వేడి నీళ్ళు ఎక్కువసేపు కాయటంతో హస్బెండ్ వైఫ్ ని తిట్టాడు. అక్కడ గొడవ జరిగింది. సేమ్ అదే డే వాళ్ళిద్దరు పెళ్లి రోజు కావడంతో బయటికి తీసుకెళ్లమని అడిగింది. హస్బెండ్ ఫాదర్ కి డయాలసిస్ ఉంది, బయటికి వెళ్ళడం కుదరదు అని చెప్పాడు. అండ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేసింది. హస్బెండ్ డ్రంక్ చేసి ఉన్నాడు అండ్ మళ్ళీ అడగటంతో నేను కుదరదు అని తాగేసి చెప్పాడు. ఈ క్షణికావేశంలో ఒక డెసిషన్కి వచ్చి పిల్లల్నిద్దరిని అటాక్ చేసింది. ఈ అటాక్ లో కొడుకు అక్కడికక్కడే చనిపోయాడు అండ్ కూతురు పరిస్థితి సీరియస్ గా ఉంది అండ్ వైఫ్ కూడా అక్కడికక్కడే చనిపోయింది. అండ్ దీని గురించి పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ ఫోర్త్ స్టోరీ వచ్చేసి కర్నూలులో జరిగింది. హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు కొట్టుకునే వాళ్ళంట. హస్బెండ్ ఎప్పుడు వైఫ్ మీద అనుమాన పడుతూ ఉండేవాడు. ఈ వైఫ్ ఇలా అనుమాన పడుతున్నాడని పెద్ద మనుషుల్లో కూడా పెట్టింది అండ్ వాళ్ళు కూడా నీ పద్ధతి మార్చుకోవాలని వార్న్ చేశారు. అయినా కానీ మారలేదు. మామూలు అండ్ హస్బెండ్ కలిసి వైఫ్ ని అనుమానిస్తూనే ఉన్నారు. సో ఒక రోజు ఐసైట్ బాగా మందగించింది, హాస్పిటల్కి వెళ్తానని పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ కాల్ చేశాడు. ఫోన్ కాల్లో ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు అండ్ బాగా గొడవైంది. సరే నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో బయలుదేరి దారిలో ఒక చెరువులో పిల్లల్నిద్దరిని తోసేసి ఆవిడ కూడా దూకేసింది. సో ముగ్గురు స్పాట్ డెడ్. మరుసటి రోజు డెడ్ బాడీస్ కనపడుతున్నాయి ఏంటని చెప్పేసి డెడ్ బాడీస్ ని తీశారు. సో ముగ్గురు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అండ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇవాళ జరిగిన అన్ని స్టోరీస్ లో ఎక్కువగా గొడవలు అనుమానాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బై.